అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటిది చూస్తే మటన్ కర్రీలా ఉంది, థంబ్నెయిల్ ఏమో అలా పెట్టారనుకుంటున్నారా? అవును, ఇది మటన్ కర్రీనే. కాకపోతే గోట్లో కొన్ని స్పెషల్ పార్ట్స్ ఉంటాయి కదా, హార్ట్, కిడ్నీస్ ఇలాంటివి కొన్ని, ఇవి చాలా హెల్త్కి మంచివి. వీటితోని ఇలా స్పెషల్గా కర్రీ చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా గ్రేవీతో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. మటన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఒక పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు, ఒక కప్పు ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ ఇందులో వేసేసి మంచిగా కలుపుకోండి. ఆయిల్ మొత్తంలో కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వండి. మటన్ ఉడకడానికి ఎంత టైం పడుతుందో ఈ కర్రీ ప్రిపేర్ కావడానికి కూడా అంతే టైం పడుతుంది. మూత పెట్టి మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఉడకగానే కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.